ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఎగ్జినోస్ మోడల్ 0% నుంచి 100% వరకు ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి అని. నేనైతే ఈ మొబైల్ని సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్ అయితే ఛార్జ్ చేయబోతున్నాను అనమాట. అండ్ మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్గా అయితే పర్చేస్ చేయాలన్నమాట. సామ్సంగ్లో మనకి 2 డిఫరెంట్ ఛార్జర్స్ అయితే ఉన్నాయి, ఒకటి 15 వాట్స్, ఇంకొకటి 25 వాట్స్. నా దగ్గర ఉండేది 25 వాట్స్ అనమాట, దాంతో అయితే నేను టెస్టింగ్ అనేది చేస్తున్నాను. ఇకపోతే ఈ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎవ్రీ 10 మినిట్స్కి అయితే మీకు చెప్తాను ఎంత ఛార్జ్ అయింది మొబైల్ అనేది. ఒకవేళ మీరు సామ్సంగ్ 15 వాట్స్ ఛార్జర్ యూస్ చేస్తున్నారు అంటే కొంచెం టైం డిఫరెన్స్ కూడా అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. నేనైతే ఈ మొబైల్ని స్విచ్ ఆఫ్ కండిషన్లో ఛార్జ్ అయితే చేస్తున్నాను. దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి, నాకు ఎక్కువ ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఆ నోటిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ యాప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా డీటెయిల్గా తెలియడానికి నేను స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే మొబైల్ అనేది ఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడైతే 10 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 20% అయితే ఛార్జ్ అయింది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు, మరీ అంత దారుణంగా అయితే లేదనమాట. ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED 2X ప్యానెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1080x2340 పిక్సెల్తో అయితే వస్తుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. ఇంకా రిఫ్రెష్ రేట్ కూడా మ్యాక్సిమం మనకి 120 హెర్ట్జ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్ మొబైల్ గేమింగ్కి. అండ్ మీరు ఒకవేళ ఎక్కువ కాంటెంట్ వాచ్ చేస్తుంటారు అంటే యూట్యూబ్లో కానీ, లేకుంటే మూవీస్, ఈ థింగ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా 20 మినిట్స్ మార్క్ కంప్లీట్ చేసుకున్నాక బ్యాటరీ వచ్చేసి 40% అయితే ఛార్జ్ అయింది. ఇది చాలా ఇంప్రెసివ్గా అవుతుంది అనమాట. ఇప్పటి వరకు ఫస్ట్ 10 మినిట్స్కి 20% అయింది, ఇంకొక 20 మినిట్స్కి 40% అయితే అయింది. ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ అయితే వస్తుంది US కంట్రీస్లో. ఇంకా ఎగ్జినోస్ 2200 అయితే వస్తుంది డిఫరెంట్ కంట్రీస్లో. ప్రజెంట్ నేను టెస్ట్ చేసిన మొబైల్ ఎగ్జినోస్ మోడలే అనమాట. బోత్ వేరియంట్స్ అంటే స్నాప్డ్రాగన్ కానీ ఎగ్జినోస్ కానీ మనకి పర్ఫార్మెన్స్లో ఎటువంటి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎవ్రీడే యూసేజ్లో కూడా చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. కానీ హీటింగ్ విషయంలో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది రెండు ప్రాసెసర్స్లో. 30 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 58% అయితే ఛార్జ్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. 30 మినిట్స్లో 58% అంటే క్రేజీ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఇది డీసెంట్ అని చెప్పొచ్చు ఒక ఫుల్ డే యూజ్ చేయడానికి. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం, ఒకవేళ హెవీగా యూజ్ చేస్తున్నారు అంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను యూట్యూబ్లో, మీరు చెక్ చేయొచ్చు. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను, డెఫినెట్గా అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 74% అయితే ఛార్జ్ అయిందనమాట. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే వస్తాయన్నమాట. దాంట్లో మెయిన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఇంకా థర్డ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఈ 8 మెగాపిక్సెల్ మనకి 3x ఆప్టికల్ జూమ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మంచి కెమెరా స్పెక్స్ కూడా అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. ఈ ప్రైస్కి ఎక్స్పెషల్గా మనకి అండర్ 30,000 రూపీస్ లోపల అయితే వస్తుంది ఆఫర్స్ టైంలో. చాలా గ్రేట్ డీల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కేటగిరీలో. ఇప్పుడైతే 50 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 87% అయితే ఛార్జ్ అయింది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ అయితే కన్సిస్టెంట్గా ఉంది, ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ రాలేదన్నమాట. బై ద వే ఈ మొబైల్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ మీరు డిఫరెంట్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారన్నా ఈ మొబైల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే యూస్ చేయొచ్చు. ఇంకా ఒక గంట తర్వాత బ్యాటరీ అనేది 96% అయితే ఛార్జ్ అయింది. అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్లో. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 128GB అలాగే 256GB UFS 3.1 వేరియంట్స్ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ర్యామ్ వచ్చేసి 8GB అయితే వస్తుంది. మీరు ఇంకా కావాలన్నట్లయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు, అంటే వర్చువల్ ర్యామ్ అనేది అది సెట్టింగ్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా 1 అవర్ 5 మినిట్స్ తర్వాత 99% అయితే ఛార్జ్ అయింది. జస్ట్ ఒకే ఒక పర్సెంట్ అయితే రిమైనింగ్ అనమాట. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 విత్ సామ్సంగ్ One UI 5.1 అయితే వస్తుంది. One UI చాలా బాగుంటుంది అనమాట. నేనైతే చాలా ఇయర్స్గా అయితే యూస్ చేస్తున్నాను. అండ్ మీరు చాలా వీడియోస్ కూడా చూసి ఉంటారు ఈ ఛానల్లో One UI మీద. ఫైనల్గా 1 అవర్ 8 మినిట్స్ తర్వాత ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE 100% అయితే ఛార్జ్ అయిందనమాట. అది కూడా ఈ 4500 mAh బ్యాటరీ. అసలు ఇది ఎక్సలెంట్ అనేది చెప్పొచ్చు. నేను గెస్ చేసింది ఏంటంటే ఎంత లేదన్నా 1 అవర్ 20 to 1 అవర్ 30 మినిట్స్ అయితే టైం తీసుకుందాం అనుకున్నాను, బట్ చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయింది. సో అదనమాట ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఛార్జింగ్ టైం టెస్ట్. అది కూడా 0% నుంచి 100% వరకు స్విచ్ ఆఫ్ కండిషన్లో. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం అలాగే ఛానల్గా కొత్తగా వస్తున్నారు అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.